మధు గారు, మరి ఇవాళ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై అనేక రాజకీయం కావచ్చు, అనేక విమర్శలు కావచ్చు, అనేకమైన మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ బీఆర్ఎస్ నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల అమలుపై కరీంనగర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతుంది. అటు తెలంగాణ జాగృతి నుంచి కూడా కవిత గారు కూడా నిరసన చేపట్టబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో సొంత పార్టీకే బీఆర్ఎస్కు జాగృతి నుంచి ఇంటి పోరు మొదలైంది అంటూ కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారు? ముందుగా మేడం, ఫస్ట్ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం పైన ఇందాకలా మిత్రుడు మాట్లాడుతూ చిత్తశుద్ధి అనేది ఉంటే మేము స్వాగతిస్తాము. మీ రాజకీయ పార్టీలు ఎవరు చెప్పినా కానీ మేము ఆ విధానాన్ని నచ్చితే అమలుపరచమని చెప్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. మీరు కుల ధృవీకరణ పుత్రం చూడకుండా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 42% మాత్రమే ఉన్నారని చెప్పి ఏ రకంగా కామారెడ్డి డిక్లరేషన్ చేశారనేది మా మొదటి ప్రశ్న. ఎందుకంటే మీరు చేసిన సర్వేలో ప్రత్యక్షంగా మేము కూడా పాల్గొన్నాము, అందరం పాల్గొన్నాము. ఎక్కడ కూడా ఇది నా కులము అని చెప్పి మేము ఎక్కడ కూడా కుల ధృవీకరణ పుత్రం చూపించి మీకు అథెంటికేటెడ్గా మా కులాన్ని చెప్పలే. మరి మీరు చెప్పకుండా 56% ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 42%గానే ఎందుకు కుదించారు అనేది మా మొదటి ప్రశ్న. ఇంకోటి, మీరు ఇప్పుడు ఏదైతే 42% రిజర్వేషన్లలో ముస్లిమ్స్ని చేర్చారా చేర్చలేదా అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే 10% వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం పాపులేషన్ ఉందనేది గత ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి జనాభా లెక్కల ప్రకారం కానీ అది ఒక అంచనా. మరి ఏ రకంగా 56% ఉన్నటువంటి బీసీలని మీరు 42%కి కుదించారు అనేది మా మొదటి ప్రశ్న. మరి ఇచ్చినటువంటి 42%కి మీరు చేసినటువంటి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి తూతూ మంత్రంగా ఏదో నామకే వాస్తి లాగా చేస్తే అది సాధ్యం కాని పని. ఎందుకంటే 50%కి మించి రిజర్వేషన్ల పెంపు అనేది జరగకూడదు అనేది మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక తీర్పులు ఉన్నాయి. కాబట్టి మరి ఏ రకంగా స్థానిక ఎన్నికలల్లో మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం వచ్చిన మొదటి 6 నెలల్లోనే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి కామారెడ్డిలో మేనిఫెస్టో పెట్టి ప్రజల దగ్గర నుంచి మెజారిటీగా ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని నమ్మించి ఇలా ఓట్లు ఇచ్చుకునే అధికారం వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. తూతు మంత్రంగా బిల్లు పెట్టినాం పంపించినాం అంటారు కానీ ఇంతవరకు కూడా అది ఎప్పుడు అమలు ఆచరణయోగ్యంగా మారుతుందనే దాని మీద కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక నేను బీజేపీ నాయకత్వాన్ని కూడా ఇంకో మాట అడుగుతున్నా. బీజేపీ వాళ్ళని మేము అడిగేది ఏంటంటే, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏళ్ల తరబడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను నమ్మిస్తూ అనేక రకాలుగా బీసీ ఓటు బ్యాంకులు వాడుకొని రాజ్యాధికారం సాధించినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా డిమాండ్ అడుగుతున్నాం. మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి 56% వదిలిపెట్టి మీరు ఇచ్చిన 42% అన్న మొట్టమొదటి మీరు మొదలుపెట్టి ఆ చట్టసభల్లో కనుక మనకి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వగలిగితే బీసీ వర్గాలలో విద్య, ఉద్యోగ, రాజకీయపరమైన అవకాశాలు వస్తాయనేది మా ఆలోచన. కానీ మీరు చేస్తున్నటువంటి కేంద్రం మీద నెపనూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పోయి ధర్నా చేయాలని చెప్పి అక్కడ ఇక్కడ టైంపాస్ వ్యవహారాలు చేసి బీసీలను కనుక మరొకసారి మోసం చేస్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక మీరు కవితక్క గారి విషయం గురించి మీడియా మాట్లాడుతుంది. ఏమని అంటారు? ఇంటి పోరు మొదలైందని మీరు అంటారు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఆడపిల్లల స్కూటీల దగ్గర నుంచి మొదలు పెడితే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ డిక్లరేషన్ కాడ నుంచి కవితక్క మొదటి నుంచి కొట్లాడుతుంది. ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిరు. యూపీఎఫ్ అని ఒక సంస్థను స్థాపించి బీసీలకి రిజర్వేషన్ల పెంపు పైన పెద్ద ఎత్తున కుల సంఘాలతో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక్కరోజు తాత్కాలికంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో అలజడి స్టార్ట్ అయిందని చెప్పి కవిత గారు పోటీగా చెప్పారని చెప్పి మీడియా లీకేజీలు ఇవ్వడం కరెక్ట్ కాదు. కవిత గారు జాగృతి అనే సంస్థ ద్వారా సొంతంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనుషులకు వచ్చేటటువంటి అంశం కాదు. బీసీలకి రిజర్వేషన్లు పెరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఏం లబ్ధి జరిగేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఏళ్ల తరబడి బీసీలకు సంబంధించినటువంటి రాజకీయపరమైన అవకాశాలల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాగృతి అనే సంస్థ ద్వారా ఈ పోరాటం చేసింది. కాబట్టి ఇవాళ కవిత గారు సీరియస్గా దీని మీద 72 గంటల పాటు దీక్ష పెట్టబోతున్నారు. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ పార్టీలకు అతీతంగా కుల సంఘ నాయకుల్ని ఆర్కెస్ట్రా లాంటి వాళ్ళని కలుపుకొని ఒక దప్పాల గనక బీసీలకి మంచి చేస్తే చరిత్రలో నిలబడిపోయేటటువంటి అంశాన్ని చేయొచ్చు. కాబట్టి మీరు ఏ ప్రాతిపదికన 42% అని చెప్పి బీసీని డిక్లేర్ చేసారో ఇంతవరకు అర్థం కానటువంటి సమస్య. బీజేపీ అయినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందరం కలిసి దాన్ని రాజ్యాంగ సవరణ జరిపే విధానం ఏమన్నుందో చూసి తమిళనాడులో కనుక ఏ రకంగా అయితే 69% రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ చేసినామో అదే రకంగా దేశవ్యాప్తంగా వెనకబడ్డటువంటి బలహీన వర్గాల మొత్తానికి కూడా రాజకీయపరమైన అవకాశాలు ఇచ్చే దాంట్లో ఉండాలి. కానీ మీరేదో తాత్కాలికంగా కవిత గారి మీదనో లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం మీదనో మోపి దాని నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం.